ఇరాన్లో నిన్న రాత్రి విపరీతమైన దాడులు చేసింది ఇజ్రాయెల్. అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లరు ఓడిపోయినా కూడా రష్యా దళాలు జర్మనీ లోపలికి చొచ్చుకుపోయి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఏరియాలన్నీ స్వాధీనం చేసుకుంటున్నా ఇరాన్ అక్కడ గెలిచింది ఇక్కడ గెలిచింది వాళ్ళు అంతమైపోయారు, రష్యా నాశనం అయిపోయింది, అమెరికా నాశనం అయిపోయిందంటూ అప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకొచ్చినటువంటిది అక్కడున్న టీవీ ఛానళ్ళు. చివరికి అక్కడే అసలు ఆల్రెడీ జర్మనీ లోపలికి ఎంటర్ అయిపోయినటువంటి సైన్యం టీవీలో చూస్తుంటే వాళ్ళు ఓడిపోయినట్టు వస్తుంది. అక్కడ దెబ్బతిన్నారు, ఇక్కడ నాశనం అయిపోయారని. అప్పుడు అసలు ఎక్కడి నుంచి ఇది వస్తుందంటూ వెతుక్కుంటూ పోతే హిట్లర్ యొక్క సమాచార శాఖ మంత్రి గోబెల్స్, మనోళ్ళు గ్లోబల్స్ అంటుంటారు, గోబెల్స్ అతని పేరు. ఆ గోబెల్స్ ఇంటి దగ్గరలో ఈ రేడియో ప్లస్ టీవీ స్టేషన్ నడుస్తుంది, దాంట్లో నుంచి ఇదంతా నడిపిస్తున్నారన్నటువంటి తేలింది. అందుకని గోబెల్స్ ప్రచారం అంటారు. అంటే ఓడిపోతున్నా గెలిచినట్టు అబద్ధాన్ని నిజమని నమ్మించి భ్రమ కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు అట్లాగే ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ ఓడిపోతూ గెలిచినట్టుగా బిల్డప్ చేసుకుంటూ ఉంది. వాళ్ళ టీవీ ఛానళ్ళల్లో ఇజ్రాయెల్ని అక్కడ లేపేశారు, ఇక్కడ లేపేశారు, అయిపోయింది అంటూ చెప్పుకొస్తుంది. అయితే ఇలా జరుగుతూ ఉండగా టీవీ ఛానళ్ళ మీద నిన్న ఒక్కసారిగా దాడులు చేసింది. టీవీ ఛానళ్లలో లైవ్ ప్రసారాలు ఉండగా ఇజ్రాయెల్ చేసిన దాడులు, అదిగో వాళ్ళ యాంకర్ మాట్లాడుతుండగా అదిగో ఒక్కసారిగా బాంబు పడింది, పరుగులు పెట్టినటువంటి అంశం. అంటే ఇప్పుడు ఆ టీవీ ఛానల్ వాళ్ళని పట్టుకుని వాళ్ళ చేత లేదు ఇజ్రాయెల్ గెలిచింది ఇట్లా చెప్పించడం కంటే ఓ బాంబు వేసేటప్పటికి లైవ్లో పబ్లిక్ అందరూ చూశారనమాట. ఇప్పుడు అది ప్రపంచమంతా చూసినటువంటి వెంటనే అయ్యో మీడియా మీద దాడి ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. కాకపోతే అక్కడ ఇజ్రాయెల్ అవన్నీ పట్టించుకునే తీరిక ఓపిక లేదు.